ఇంట్లోకి లేచి మరి వస్తారు. కంటెంట్ లేకపోతే ఏ సినిమా ఆడదు. చాలా మంది అంటే షోస్ కొనడానికి ఎవరు రావట్లేదు, టికెట్స్ ఏవి వస్తున్నాయి కదా, మరి దానికి ఏంటి మిస్? ఎవరన్నారు ఎవరంటున్నారు తెలుసా అది? సో బందేనని ఏదొచ్చినా నెగిటివ్ మాట్లాడతారు చూడు, వాళ్ళు మాట్లాడతారు. నంబర్ 3000 ఎక్కడ మన ఇక్కడ కాదు, ముంబైలో 3000 టికెట్ కూడా అమ్ముడైంది. సో అంత బజ్ ఉంది, ఖచ్చితంగా చూస్తారు. అందుకనే 3-4 షెడ్యూల్ ఇచ్చారు టికెట్కి, ఫస్ట్ 1, సెకండ్, థర్డ్ అని. సో ఖచ్చితంగా జనాలకు ఆ సినిమా నచ్చుతుంది. సినిమా చూసిన తర్వాత మళ్ళీ చెప్తున్నా కదా, జాతర కోసమే పెట్టేచ్చరా, అల్లు అర్జున్ యాక్టింగ్ కోసం ఎంత డబ్బులైనా పెట్టచ్చరా అని. యాక్టింగ్ అయితే ఇస్తాడు. పుష్ప అంటే రికార్డ్ అంటే పుష్ప ఖచ్చితంగా ఈ సినిమాకి మొత్తం తానే అయ్యి మొత్తం ప్రమోషన్స్ కూడా ఫస్ట్ నుంచి తన భుజాల మీద వేసుకొని నడిపిస్తాడు కదా, మరి సినిమా ఎలా ఉండబోతుంది? ఖచ్చితంగా సినిమా మొత్తం నడిపిస్తుంది. సుకుమార్ టెక్నిక్ నడుస్తుంది, హీరో గారి యాక్టింగ్, ప్రతి ఒక్క జాతర సీన్ చెప్తున్నాం కదా, జాతర సాంగ్, జాతర సీన్కే పూర్ణకా లోడింగ్. ఇప్పుడు ఒక సినిమా హీరో వస్తే వాళ్ళ ఫ్యాన్స్కి గూస్ బంప్స్ వస్తాయి, ఆ హీరోని తెర మీద కానీ ఇండియా మొత్తం అల్లు అర్జున్ గారి యాక్టింగ్ గురించి, ఆ జాతర సీన్స్, వాళ్ళు కష్టపడ్డ దాని గురించి. మళ్ళీ ఇంకో ఎగ్జాంపుల్ చెప్తాను. ఈరోజు పవన్ కళ్యాణ్ గారు కూడా మన తెలుగు స్థాయిని గర్వించదగ్గ చేసిన పుష్పకి హైక్ తీసుకోవచ్చు, షోను పెంచుకోవచ్చు అని. సో మీరు మరోసారి ప్రజానాయకుడు అని అనిపించుకున్నారు సార్. మళ్ళీ చెప్తున్నా పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్కి, పవన్ కళ్యాణ్ గారు హీరోనే కాదు, ఇప్పుడు ఒక ప్రజానాయకుడు. సో తను మాట్లాడే వాళ్ళు ఎంతోమంది ఉంటారు, దానికి మీరు కౌంటర్ ఇవ్వాలి. సో కాబట్టి మంచి వాతావరణంలో ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు కూడా పర్మిషన్ ఇవ్వడం జరిగింది. సో ఎవరు ఎన్ని చేసినా కంటెంట్ సినిమా ఖచ్చితంగా జనాలకు వెళ్తుంది.